హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారండి. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు మనకి ఈ వీడియో పంపించున్నారు. ఇంతకుముందు మనం చాలా వీడియోలు చేస్తున్నామండి. ఎక్కువగా పుంజులు అయితే సేల్స్కి పెడుతుంటారు, అలాగే పట్టా పుంజులు అయితే ఎక్కువ సేల్స్ పెడుతుంటారండి. ఈ వీడియోలో మీకు మంచి పట్టా పుంజుని అంటే అమ్మకానికి పెట్టారండి. ఈ పుంజు యొక్క రంగు అయితే కనుక రసంగని చెప్తున్నారు. ఈ పుంజు యొక్క రంగు, ఈ పట్టా పుంజు యొక్క రంగు అయితే రసంగని చెప్తున్నారు. మంచి క్వాలిటీ, అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని చెప్తున్నారండి. ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక, ఈ కోడ్ రసంగి పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక ఎత్తు వచ్చేసరికి 22.5 అని చెప్తున్నారండి. హైట్ వచ్చి 22.5 అని చెప్తున్నారు. ఇక బరువు వచ్చి 3 నుంచి 3.5 కేజీ దాకా ఉంటుంది చెప్తున్నారండి. 3 to 3.5 బిలోగా దీని యొక్క వెయిట్ ఉంటుందని చెప్తున్నారు. ఇక వయసు విషయం తీసుకుంటే కనుక 10 నుంచి 11 నెలల వయసులో పట్టండి. ఇది 10 నుంచి 10 నెలల వయసు, 10 to 11 monthsగా దీని యొక్క ఏజ్ చెప్తున్నారండి. ఈ కోడ్ రసంగి పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక 8,000 రూపాయలు చెప్తున్నారండి. 8,000 రూపీస్ అండి దీని యొక్క కాస్ట్. 8,000 రూపాయలు. ఇందులో కొద్దిగా డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారు. ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ సిటీస్కి, ఏపీ, తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనంగా ఉంటాయండి. ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది. దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఎనికపాడు గ్రామం చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి, అలాగే కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి, నచ్చితే దూరం ఉన్నా సరే క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు. ఎందుకంటే మనం పెట్టే ధరకి ఆ క్వాలిటీ ఉందో లేదో చెక్ చేసి తీసుకుంటే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాగే ఒకవేళ కుదరని పక్షంలో మీరు వీడియో కాల్ చేస్తే కనుక ఆయన చూపిస్తారండి. వీడియో కాల్లో మీకు పుంజుని చూపిస్తారు. మీకు నచ్చితే కనుక మీరు ధర మాడుకొని మీకు ట్రాన్స్పోర్ట్ చేయించుకోవచ్చు అండి. ట్రాన్స్పోర్ట్ ఉందని చెప్తున్నారు కాబట్టి బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు కాబట్టి మీరు ట్రాన్స్పోర్ట్ చేయించుకోవచ్చు. నేనైతే వెంకటేశ్వర గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని, అడ్రస్ని డిస్ప్లే చేస్తాను. మీరు డైరెక్ట్గా నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి, డిస్కౌంట్ గురించి పూర్తిగా అన్ని విషయాలు మాడుకొని మీరు ఆ పుంజుని తీసుకోండి. ఫ్రెండ్స్, వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మేము చాలాసార్లు చెప్పున్నామండి, లైవ్లో వెళ్ళి చూసి తీసుకోండి, మీకు కూడా బాగుంటుంది. ఒకవేళ మీకు కుదరని పక్షంలో మాత్రమే మీరు మనీ కట్టి మీరు ట్రాన్స్పోర్ట్ చేయించుకోవచ్చు అండి. ఇబ్బంది ఏం లేదు. మనం పెట్టేవాళ్ళు మ్యాక్సిమం కూడా ఇప్పటివరకు కంప్లైంట్ లేదు. కొన్ని కంప్లైంట్ ఉన్నాయండి. బట్ వెంకటేశ్వర గారు కానీ, అలాగే నాని అని మనం సీతోలని పెడుతుంటాం, ఆయన కానీ కొంతమంది మనకి ఇబ్బంది ఏం లేదండి. డబ్బులు కొట్టిన తర్వాత వాళ్ళు ఒకరోజు టైం తీసుకొని పంపించేస్తారు. ఇబ్బంది అయితే ఏముండదు. కాబట్టి మనకి కుదిరిన పక్షంలో లైవ్లో వెళ్ళి చూసుకోవటము, కుదరిన పక్షంలో కనుక మనం ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేసి నేను చెప్తాను. అలాగే అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు బాగాలేదు కాబట్టి చెప్తానండి ఈ మాట. కాబట్టి ఎవరైనా మంచి వాళ్ళు అయితేనే మనం వీడియోలు పెడుతున్నామండి. ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిస్థితులు కొన్ని ప్రాబ్లమాటిక్గా ఉన్నాయి. ఆ విషయం తెలిసి కూడా మేము కొన్ని వీడియోలు చేస్తున్నాము, అవి కూడా చూడండి. అలాగే కొత్త వాళ్ళ గురించి చెప్తున్నా. పాత వాళ్ళు చూసే ఉంటారు, కొత్త వాళ్ళ గురించి చెప్తున్నానండి. భయపడాల్సిన పని ఏమి లేదు. మన ఛానల్లో మాత్రం చాలా ఇబ్బంది లేకుండా చేస్తున్నాను నేను వీడియోస్ని. ఒకవేళ మీరు ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను వాళ్ళ గురించి. ఇప్పుడైతే మనం వెంకటేశ్వర గారు ఇలా నాని గారు లాంటి వాళ్ళు అయితే ఇబ్బంది అయితే లేదు. కాబట్టి మన ఛానల్ గురించి మీరేమీ ఇబ్బంది పడాల్సిన పని లేదు. ధైర్యంగానే డబ్బులు వేసి తెప్పించుకోవచ్చు అండి. డౌట్ ఉంటే నాకు కంపల్సరీ ఫోన్ చేయండి. నేను డౌట్ ఉన్న వాళ్ళు ఏదో ఉంటే నేను చెప్తాను. అసలు మాకు ఇబ్బంది ఉండేవాళ్ళు మేము పెట్టమండి సామాన్యంగా మన ఛానల్లో. కాబట్టి ఈ విషయాన్ని కొద్దిగా జాగ్రత్తగా గమనించండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను. బై ఫ్రెండ్స్.